యెషయా గ్రంథంలో ఆయన మొదటి 39 అధ్యాయాల్లో కూడా పోత పోసిన విగ్రహముల గురించి మాట్లాడతాడు. వాటిని మాక్ చేస్తాడు. అవి నోరు ఉండి మాట్లాడలేవు, కళ్ళుండి చూడలేవు. ఏంద్రా మీరు దానికి పోయి వంగుతున్నారు? ఎందుకు? దేవుడు స్వయంగా ఆలయం చేసి అందులో నిన్ను పెట్టాడు, నీకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. నువ్వు ఆ సిస్టమ్కి పోయి తలవొగ్గుతావేమిటి? పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అలా ఒకటానికి గల కారణం ఈ లోక మర్యాద అయినటువంటి తోటలో ఉండే శోధకుడు మిమ్మల్ని అల్యూర్ చేస్తున్నాడు, ఆకర్షిస్తున్నాడు. ధనంతో, కులంతో, మతంతో, రూపంతో, అందంతో, రంగుతో, భాషతో విభజించే పని చేస్తున్నాడు. కానీ వాడికి అల్యూర్ అవ్వకండి, ఎందుకంటే వాడు అధికారం ఇస్తానంటాడు, వాడి దగ్గర లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా ఇలాగే అన్నాడు. ఆయన ఆ రోజే, ఇంకా క్రీస్తు పుట్టక మునుపు 600 సంవత్సరాల పైచులుకు సంవత్సరాల క్రితమే యెషయా ఈ మాటను చూసి అన్నాడు. యోహాను సువార్తలో ఈ మాట కనిపిస్తుంది. ఆయన మహిమను యెషయా చూచెను గనుక అని. ఏంటంటే ఆయన మహిమ, ఈయనను తీసుకెళ్ళి అన్ని దేశాల మహిమను చూపించి నాకు మొక్కుతావా అని అంటే మూతిపాలు రాలుతాయి అన్నాడు. దాట్ ఈజ్ ద రియల్ హ్యూమన్ బీయింగ్. నిజమైన మనిషి. మనిషిగా చేసిన ఆ ప్రతినిధి, ఆ ప్రతిమ, ఆ ప్రతిబింబం ఆ పని చేయలేకపోయాడు. నిజమైన మనిషిగా వచ్చినటువంటి ఈ ప్రతిమ, ఈ ప్రతినిధి, ఈ ప్రతిబింబం మనిషికి, దేవునికి ఇద్దరికీ కూడా ఒకే ఒక్క మధ్యవర్తి, ప్రభు అయిన యేసు క్రీస్తు. హీ డిడ్ ఇట్ ఆల్ చేశాడు.